గుజరాత్ టైటాన్స్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అరుదైన రికార్డ్ సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన మూడవ బౌలర్గా నిలిచాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో రషీద్ ఈ ఘనత సాధించాడు. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యను 7వ ఓవర్ 4వ బంతికి రషీద్ ఖాన్ అవుట్ చేయడం ద్వారా అతను ఈ మైల్ రాయిని అందుకున్నాడు. రషీద్ తన 122వ మ్యాచ్లో 150 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన బౌలర్ల లిస్టులో మలింగ, యుజ్వేంద్ర చాహల్ తర్వాత రషీద్ ఖాన్ ఉన్నాడు. రషీద్ 150 ఐపీఎల్ వికెట్ల మార్కును 122వ మ్యాచ్లో సాధించాడు. అలాగే ఈ టోర్నీలో 150 వికెట్లు సాధించిన 12వ ఆటగాడిగా నిలిచాడు. మలింగ 105 మ్యాచ్ల్లో 150 వికెట్లు పడగొట్టగా చాహల్ 118 మ్యాచ్ల్లో ఈ రికార్డును సాధించాడు. రషీద్ ఖాన్ తర్వాత ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 124 మ్యాచ్ల్లో 150 వికెట్లు సాధించాడు. డ్వేన్ బ్రావో 137 మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించగా భువనేశ్వర్ కుమార్ 138 మ్యాచ్ల్లో తన పేరును రికార్డుల్లో లిఖించుకున్నాడు. ఇక అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో చాహల్ టాప్లో ఉండగా రషీద్ ఖాన్ 11వ స్థానంలో ఉన్నాడు. 6.8 ఎకానమీతో బౌలింగ్ చేసిన బెస్ట్ స్పిన్నర్ గాను నిలిచాడు. రషీద్ ఖాన్ 2017లో సన్ రైజర్స్ హైదరాబాద్తో తన ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. సన్ రైజర్స్ తరపున 76 మ్యాచ్లు ఆడి 93 వికెట్లతో 6.33 ఎకానమీ రేటును సాధించాడు. 2022లో గుజరాత్ టైటాన్స్లోకి ఎంట్రీ ఇచ్చిన రషీద్ ఖాన్ ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 46 మ్యాచ్లలో 56 వికెట్లు తీసి ఆ ఫ్రాంచైజీ తరపున అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్గా నిలిచాడు. 2023 కోల్కతా నైట్ రైడర్స్పై తొలి ఐపీఎల్ హ్యాట్రిక్ సాధించాడు. అయితే 2024 సీజన్లో రషీద్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 36.7 సగటుతో కేవలం 10 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. బ్యాట్తోనూ మెరుపులు మెరిపించిన ఆ ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ప్లేయర్ను గుజరాత్ 18 కోట్లకు రీటైన్ చేసుకుంది. ఇదిలా ఉంటే నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ రికార్డు సృష్టించింది. ఈ స్టేడియంలో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్గా ఇది నిలిచింది. ఈ మ్యాచ్లో పరుగుల వరద పారింది. 2 ఇన్నింగ్స్ల్లో కలిపి 475 పరుగులు నమోదయ్యాయి. ఉత్కంఠ పోరులో పంజాబ్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో తొలి మ్యాచ్లో పంజాబ్ విక్టరీ కొట్టింది. 244 పరుగుల భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులే చేయగలిగింది.